I am Dr. Ashok Rao, practicing Raimat Nagar area, యూసుఫ్గూడలో పాస్ట్ 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. జనరల్ ప్రాక్టీషనర్. మాకు జనరల్ ప్రాక్టీషనర్ కు మొత్తం ఫ్రమ్ టాప్ టు బాటమ్ వి గెట్ ఆల్ ద కేసెస్, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేసెస్ వస్తాయి. హార్ట్, బ్రెయిన్, నర్వ్స్, మజిల్స్, గ్యాస్ట్రిక్ అన్ని వస్తాయి. పర్టికులర్ గా నేను టుడే ఇవాళ ఈ 2 డిసీజ్ గురించి నేను మీకు డీటెయిల్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కటి ఏంటంటే గ్యాస్ట్రైటిస్, రెండోది ఏంటంటే GERD, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అని ఉంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది జనరల్ గా ఎవరికైనా ఎక్కువ టెన్షన్ ఉన్నా, ఎక్కువ స్మోక్ చేసినా, ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా, తర్వాత ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నా, ఎక్కువ బయట ఇవాళ రేపట్ల అన్ని కలర్డ్ ఏజెంట్స్ వాడే ఫుడ్స్ తీసుకున్నా కానీ దే గెట్ దట్. పర్టికులర్లీ స్మోకింగ్ ఆల్సో వెరీ డేంజరస్ అండ్ ఆల్కహాల్ ఆల్సో వెరీ డేంజరస్. ఈ 2 ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎట్ ద సేమ్ టైం ఇండియన్ మెంటాలిటీకి టెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ యాడ్ అయి ఉంది. సో ఈ 3-4 మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ తోని కూడా, డైటరీ హ్యాబిట్స్ తోని కూడా చాలా చేంజ్ అవుతుంది. ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఏమవుతుందంటే దాంట్లో సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పొత్తి కడుపులో నొప్పి, పైన అంబ్లికస్ పైన ఉండే దాంట్లో నొప్పి వస్తుంది, బాగా వాంతులు ఉంటాయి, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత సివియర్ గా నొప్పి కూడా చాలా సివియర్ గా ఉంటుంది, వామిటింగ్, నాసియా సెన్సేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. సో ఫుడ్ ఏం తీసుకోలేకపోతారు. అటువంటప్పుడు మేమేం చేస్తామంటే దాన్ని బట్టి చూసి అవసరమైతే అంత సివియర్గా ఉంటే ఫస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసి తగ్గిన తర్వాత అవసరమైతే ఎండోస్కోపీ చేస్తాం. ఎండోస్కోపీ చేసి చూస్తాం. అయితే ఎండోస్కోపీలో కూడా దాంట్లో టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, H. pylori అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాతో కూడా ఎక్కువ అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎక్కువైతే ఒక్కోసారి ఏమవుతుందంటే అట్లనే గ్యాస్ట్రైటిస్ కనుక ఎక్కువ అయ్యి దాంట్లో క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్స్ లాగా ఫామ్ అవుతుంది, పుండు లాగా ఫామ్ అవుతుంది. కడుపు లోపల మ్యూకోజా అని ఉంటుంది. ఆ స్టమక్ లోపల మ్యూకోజా లోపల పుండు ఫామ్ అయ్యి అది స్లోగా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఏజ్ లో అబౌట్ 10 years 15 years సంథింగ్ లైక్ దట్ యూ కెన్ టేక్ ఇట్ తీసుకుంటే దాంట్లో కూడా ఏమవుతుందంటే స్టమక్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. స్పైసీ కూడా బాగా తక్కువ వాడాల్సి వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ స్మోక్, డ్రింక్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంప్లీట్ బంద్ చేయాలి. టెన్షన్ ఎక్కువ పడవద్దు, రిలాక్స్గా ఉండాలి. దీనికి డాక్టర్ గారు మంచి మందులు ఇస్తుంటారు. డాక్టర్లతో మీరు కన్సల్ట్ చేస్తే, ఎవరైనా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మంచి మందులు ఇస్తుంటారు. ఆ మందులలో కూడా PPI అని ఉంటుంది, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఉంటాయి, H2 రిసెప్టర్ బ్లాకేట్స్ అని ఉంటాయి. సో వీటితోని జనరల్ గా గ్యాస్ట్రైటిస్ చాలా తొందర రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని కనుక నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్ గా ఇది స్టమక్ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా మెసేజ్ టు ఆల్ ద పబ్లిక్ ఆఫ్ ద ఇండియా టు ప్రివెంట్ స్మోకింగ్. స్మోక్ ఒకటి బంద్ చేయండి. తర్వాత చాలా వరకు డ్రింక్ చాలా తక్కువ చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ 1 పెగ్ బట్ డోంట్ హ్యావ్ ప్యాక్ అని మాకు చిన్నప్పుడు మా పెద్దలు చెప్తుండే మాకు. సో అంటే అర్థం ఏంటంటే మీరు కావాలంటే ఎప్పుడన్నా ఒకసారి రేర్గా, అదైనా నాట్ అడ్వైజబుల్, ఎప్పుడైనా రేర్ కావాలంటే ఒక పెగ్ తీసుకోవచ్చు కానీ ప్యాక్ మాత్రం అస్సలే వద్దు అని చెప్తుండే. సో అదే విధంగా సిగరెట్ మాత్రం చాలా డేంజరస్, అదొక్కటి మాత్రం బంద్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి సెకండ్ డిజీజ్ ఏంటంటే GERD అని ఉంటుంది. అది గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అని ఉంటుంది. అదేంటంటే మనం అన్నవాహిక ఈసోఫేగస్ అని ఉంటుంది. మనం తిన్న అన్నము యూసోఫేగస్ నుంచి స్టమక్ లోపలికి పోతుంది. ఆ కాంట్రాక్ట్ తోని అది కిందికి స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే ఒక్కోసారి కొంత ఒబేస్ పేషెంట్స్ కానీ, లేకపోతే కొంతమంది బాగా ఆల్కహాల్, మళ్ళీ దీంట్లో కూడా ఇదే సేమ్ ఆల్కహాల్ కానీ స్మోక్ కానీ తీసుకున్న వాళ్ళకు ఆ స్ఫింక్టర్ ఒకటి ఉంటుంది. ఆ స్ఫింక్టర్ అప్పర్ GE స్ఫింక్టర్ అని ఉంటుంది. ఆ స్ఫింక్టర్ ఏమవుతుందంటే వీక్ అయిపోతుంది. వీక్ అయ్యటం వల్ల మీకు లోపల పొట్టలో ఉండేటువంటి ఆమ్లాలు, యాసిడ్ అంతా పైకి వచ్చినట్టు అయిపోతుంది. పైకి వచ్చినట్టు అయ్యి ఆ యూసోఫేగస్ లోపల పుండులాగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఒక్కోసారి ఇదే ఎక్కువగా పుండులాగా ఫామ్ అయితే బ్యారెట్స్ అల్సర్స్ అని అంటారు. దాంతో కూడా ఈసోఫేగస్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ స్మోక్ కానీ, డ్రింక్ కానీ ఈ బంద్ చేయటం, టోటల్ గా బంద్ చేయటం, అసిడిటీ ఉండే వస్తువులు అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోవటం, ఎక్కువ పండ్లు ఇవి బాగా తీసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ బాగా తక్కువ కావాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పడుకునేటప్పుడు ఒక 1 hour ముందు, ఒక 1.5 hour 2 hours ముందు మనం ఫుడ్ తినాలి. ఇమ్మీడియట్ తిని పడుకుంటే ఆ స్పింక్టర్స్ ఒకసారి వీక్ అయ్యి అప్పుడు ఆ రిఫ్లెక్స్ అనేది పైకి వచ్చేసి దాంతో కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ గ్యాస్ట్రైటిస్ కూడా చాలా డేంజరస్. GERD కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. GERD కూడా సేమ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. లేటెస్ట్ గా ఇంకొక డ్రగ్ కూడా వచ్చింది, దాంతో కూడా చాలా రిలీఫ్ ఉంటుంది.
ఏదైనా గానీ, ఏమైనా గానీ మెయిన్ ఇంపార్టెంటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంటు. అది చాలా జాగ్రత్తగా చూసుకుంటా, టెన్షన్ ఎక్కువ పడకుండా ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఈ రెండిటి గూడా మనం చానా కంట్రోల్ చేసుకోవచ్చు. పీపీఐ ఇవాళ రేపట్ల చానా మందులు మంచి మంచి మందులొచ్చినాయి గాబట్టి, ఈ పీపీఐ ఇన్హిబిటర్స్ అని చానా బాగొచ్చినాయి. దాంతోని గూడా డెఫినిట్‌గా రిలీఫ్ వస్తుంది. పొటాషియం ఛానెల్ బ్లాకర్స్ అని కొత్తగొచ్చాయి. దాంతోని గూడా చానా రిలీఫ్ ఉంటుంది. ఇవి అంటే జాగ్రత్తగా మందులు మంచిగా వాడుకుంటే మాత్రం వి కెన్ ప్రివెంట్ దీస్ 2 థింగ్స్. గ్యాస్ట్రైటిస్‌లు, జీఆర్‌డీలు ఈ 2 గూడా మంచిగా కంట్రోల్ చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ హెచ్ పైలోరి అనే ఉంటుంది. పైలోరి బాక్టీరియా. ఈ బాక్టీరియా గూడా జనరల్‌గా మన ఇండియన్ కమ్యూనిటీ లోపల 60-70% ఆఫ్ ద పీపుల్ గూడా ఇది పాజిటివ్ వస్తుంది నౌ ఎ డేస్. చానా వరకు చూస్తే ఎండోస్కోపీ చేసి దాన్ని బయాప్సీ తీసి దాంట్లో రిపోర్ట్ చూస్తే మాత్రం ఆ పాథాలజిస్ట్ దే విల్ గివ్ ఎ రిపోర్ట్ లైక్ దట్. దాంట్లో చూస్తే 60-70% ఆఫ్ ద పాపులేషన్‌కు హెచ్ పైలోరి పాజిటివ్ వస్తుంది. సో, ఇది ఇంపార్టెంట్. దీనికి హెచ్ పైలోరిక్‌లో మనకు వేరే కిట్స్ కొత్త లేటెస్ట్‌గా 3 టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఒక 1 వీక్, 10 డేస్, 12 డేస్ వాడితే అది జనరల్‌గా ఎరాడికేట్ అయ్యే అవకాశం ఉంటది. అట్లా ఎరాడికేట్ అయిన తర్వాత కంటిన్యూయస్ గనుక మన పీపీఏ వాడితే ఇది చానా రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ పైలోరి బాక్టీరియా కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ ఫుడ్. ఫుడ్‌లో చానా కంట్రోల్ చేసుకుంటూ స్పైసీ ఫుడ్ లేకుండా స్మోక్ బాగా మెయిన్ ఇంపార్టెంట్ స్మోక్ గూడా స్మోక్ కంట్రోల్ చేసుకొని టోటల్ స్టాప్ చేసుకొని లిక్కర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఔట్ ఆఫ్ ఆల్ గూడా ఒబేసిటీ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో, ఒబేసిటీని గూడా మనం టేక్ ఇంటూ అకౌంట్. దాన్ని గూడా చూసుకుంటే ఈ ఒబేసిటీలో గూడా మనకెక్కువ జీఆర్‌డీ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ కూడా రావచ్చు. ఈ 2 విషయాలతోని మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సొస్తది. కాబట్టి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చానా ఇంపార్టెంట్. ఎవరికైనా గానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చూసుకుంటే మనకు చానా రిలీఫ్ ఉంటుంది. ఇంకోటి ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ పబ్లిక్‌లో ఎక్కువ ఇవాళ రేపట్ల ఫ్రూట్స్ బాగా వాడుతుండ్రు. ఓకే. దట్ వెరీ గుడ్. కాకపోతే ఈ ఫ్రూట్స్ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే తొందరగా పండటానికని మ్యాంగో ఉందనుకోండి. మ్యాంగో పండటానికని వాళ్ళు కెమికల్స్ వాడుతుంటారు. అవి చాలా డేంజరస్. వాటితోని కూడా ఏమైతుందంటే తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. అందులో ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇండియాలో కొలానిక్ క్యాన్సర్ అంటే లోవర్ ఇంటెస్టైన్ క్యాన్సర్‌లు చానా తక్కువుంటుండే. ఓన్లీ ఆ వెస్టర్న్ స్టైల్ లైఫ్ స్టైల్‌లో చానా ఎక్కువుంటుండే. బట్ ఇండియన్ లైఫ్ స్టైల్‌లో ఇది చాలా తక్కువుంటుండే. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. మనకు చానా ఎక్కువైపోతున్నాయి. లోవర్ కోలాన్ క్యాన్సర్స్ కూడా చానా ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ఆల్ ద డైటరీ హ్యాబిట్స్ మెయిన్ ఇంపార్టెంట్ డైటరీ హ్యాబిట్స్‌తోనే ఈ లోపల ఇవాళ రేపట్ల ఈ కలరింగ్ ఏజెంట్స్ వాడటం వలన, ఇవన్నీ వాడటం వలన గూడా చానా ఎక్కువైపోతుంది. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇవన్నీ ఇటువంటివి ఎక్కువ మనం కాకుండా చేసుకొని మంచి మందులు వాడుకుంటూ యాంటీబయాటిక్స్ వాడుకుంటూ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడుకుంటూ, ఇవన్నీ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ రేపట్ల పబ్లికు కొంచెం నొప్పుంటే మోకాళ్ళ నొప్పులో, కాళ్ళ నొప్పులు ఉంటే ఎన్‌ఎస్ఏఐడ్స్ అని వాడుతుంటారు. అంటే అవి మందులు నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటారు. డ్రగ్స్ అంటారు. అవి ఏమైతున్నాయంటే వాటితో పాటు అసిడిటీ బాగా ఎక్కువైపోతది ఆ డ్రగ్స్‌తోని. అసిడిటీ గాకుండా మొత్తం లోపల మ్యూకోజా ఎరోజ్ అయితుంటది. మ్యూకోజా ఎరోజ్ అయ్యటం వలన పుండులాగా ఫార్మ్ అయ్యి అది స్లోగా గూడా ఒక్కొక్కసారి క్యాన్సర్‌కి దారితీసే అవకాశం ఉంటది. కాబట్టి అది గూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అడ్డగోలుగా మందులు వాడొద్దు. డాక్టర్ సలహా లేనిది ఏ మందులు వాడొద్దు ఎవ్వరైనా గాని. ఇవాళ రేపట్ల ఈ మెడికల్ షాపులల్లా చానా ఎక్కువ ఇస్తున్నారు మందులు. అడ్డగోలుగా కౌంటర్ మీద ఇస్తుండ్రు గాబట్టి అవి చానా జాగ్రత్తగా చూసుకొని అడ్డగోలుగా వాడకుండా కాకపోతే మీకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే డబ్బులు లేని వాళ్ళు చెప్తున్నాను ఎగ్జాంపుల్ మన సొసైటీలో పాపం చాలా మంది గూడా ఓకే. పూర్ పీపుల్ ఉంటారు. గవర్నమెంట్ బాగా చేస్తుంది. గవర్నమెంట్‌లో ఇవాళ రేపటి గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి డెఫినిట్‌గా మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి ఎళ్ళొచ్చు. అక్కడ చాలా జాగ్రత్తగా చూస్తారు వాళ్ళు గూడా. చాలా జాగ్రత్తగా మంచిగా మందులు ఇస్తుంటారు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. డబ్బులున్న వాళ్ళంటే అది వేరే విషయము. కానీ ఏది ఏమైనా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మనం చానా మార్చుకుంటూ ఉంటే మాత్రం రియల్‌గా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. అది ఇంకోటి జీఈఆర్‌డీ లోపల ఒక్కోసారి పేషెంట్‌కి కంటిన్యూయస్‌గా దగ్గొస్తుంటుంది. కాఫ్ వస్తుంటుంది. ఆ కాఫ్ ఎందుకు అనేది పాపం పల్మనాలజిస్ట్‌లు కూడా చూస్తుంటారు. పల్మనాలజిస్ట్ అంటే లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా చూస్తుంటారు. అయితే దీంట్లో గూడా ఒక్కోసారి ఈ జీఆర్‌డీతోని గూడా అంటే ఏమైతుంది యాసిడ్ అంతా పోయి మీకు పైకొచ్చి అక్కడి నుంచి లంగ్‌లోకి పోయే అవకాశం ఉంటది. దాంతోని పాపం పేషెంట్‌లకు కంటిన్యూయస్‌గా కాఫ్ వస్తూ ఉంటుంది. అది కూడా చాలా డేంజర్ అది. అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సొస్తది.
అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే సమ్‌టైమ్స్ ఈ గ్యాస్ట్రైటిస్ లోపల మోషన్ లోపల బ్లడ్ పడే అవకాశం ఉంటది. బ్లాక్ కలర్ స్టూల్స్ అంటారు. అంటే నల్లగా అయితది. ఎందుకు అనంటే ఒక్కోసారి ఆ పుండు వలన బ్లీడ్ అయ్యి మోషన్ లోపల యాసిడ్ ఉండటం వలన యాసిడ్ హెమోగ్లోబిన్ తోని కంబైన్ అయ్యి అది బ్లాక్‌గా మారిపోతుంది. దాంతోని మోషన్ కూడా చాలా బ్లాక్‌గా వస్తుంది. అప్పుడు మాత్రం చానా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్మీడియేట్‌గా ఎండోస్కోపీ కూడా చేయించుకోవాలి. గ్యాస్ట్రైటిస్ కన్సల్ట్ చేయాలి. దానికి కరెక్ట్ మందులు వాడుకుంటే పీపీఐ ఇవాళ రేపట్ల చాలా వరకు మంచిగొచ్చినాయి పీపీఐస్. ఇంతకుముందు అబౌట్ ఒక 2 డికేడ్స్ బ్యాక్ డియోడోనల్ అల్సర్స్ అని చానా వస్తుండే. అంటే చిన్న పేగు పొక్కలు పడుతుండే. పొక్కలు పడితే ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేయాల్సొస్తుంది. లక్కీ దట్ ఆఫ్టర్ పీపీఐస్ వచ్చిన తర్వాత ఈ 2 డికేడ్స్ లోపల అది ఆల్‌మోస్ట్ జీరోకొచ్చింది. అంటే దట్ మీన్ దట్ పీపీఐస్ ఆర్ రియల్లీ డూయింగ్ వెరీ ఎక్సలెంట్ జాబ్ టు ప్రివెంట్ ద ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆఫ్ ది డియో అల్సర్స్. కాబట్టి నేను ఉద్దేశ్యం ఈ పీపీఐస్ మాత్రం సొసైటీకి చానా అంటే చానా హెల్ప్ చేస్తున్నాయి. సో, అది హెల్ప్ చేస్తున్నాయి అన్నంత మాత్రాన మనం అడ్డగోలుగా వాడుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజ్ చేసుకోకుంటే మాత్రం చానా ప్రాబ్లమ్ అయితది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి పీపీఎస్ వాడుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేంజ్ చేసుకుంటే మాత్రం రియల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.